కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. ఓవైపు బీసీ రిజర్వేషన్లు, ఇంకోవైపు తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నీళ్లు అప్పజెప్పడానికి సిద్ధమవుతోంది అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ఇవే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి చూసుకుందామని మీరంటున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అసెంబ్లీకి ఎందుకు రావాలి? ఎందుకు ప్రెస్ మీట్లోనో లేదంటే ఒక సభలోనో ప్రజలకు దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు లేదు? ఆ మాటలకు ఆ లెక్కలకు తోలు తీస్తా అన్నటువంటి పదం మీదనే ముఖ్యమంత్రి ప్రసంగం అంతా 30 నిమిషాలు జరిగింది తప్ప సమాధానం ఎక్కడా లేదు కదా. సో అసెంబ్లీ వరకు ఎదురు చూడాలా? అసలు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఈ అసెంబ్లీ ఒక యుద్ధ భూమి కాబోతోందా? సార్ మీ వాయిస్ క్రాక్ అవుతుంది సార్. వస్తుందా కార్తిక్ గారు? నా వాయిస్ వస్తుందా? యా, ఓకే సార్. అయితే సార్ మీ ప్రశ్న అంటే నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను సార్. ఈరోజు అంటే దాదాపు 2023 డిసెంబర్ నాడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు మాట్లాడాలని చెప్తున్నాం. అయితే ఇంతకుముందు రాజుగారు అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏదో కాగితం రాసియాలి అని అంటున్నారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీలో వారు బాధ్యతగా రావాలి కదా. వారు శాసనసభ్యుడు అండ్ వారు లీడర్ ఆఫ్ అపోజిషన్. అరే ఆయనకు ఎవరో కాగితాలు రాసిచ్చి ఏమని రాసేయాలి కాగితము? నిన్ను నెత్తి మీద పెట్టి చూసుకుంటాము, నువ్వు చేసిన అవినీతిని ఏమాత్రం మాట్లాడము, నువ్వు దోచుకున్న దాని గురించి మాట్లాడము, దాచుకున్న దాని గురించి అడగము, తెలంగాణ ప్రజలకు మీకు తెలంగాణకు ఏం సంబంధం లేకపోయినా సరే మిమ్మల్ని మాత్రం మేము మహారాజుల్లాగా మకటం లేని చక్రవర్తుల్లాగా చూస్తామని రాసేయమంటారా? ఏం రాసేయమంటారు? అసలు అడగడానికి కాగితాలపైన రాసేయడం మీద నాకు అర్థం కాలేదు రాజుగారు ఇంతకుముందు మాట్లాడుకుంటుంటే. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రజాప్రభుత్వం కానీ చెప్తున్న విషయం ఒకటే, ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు అందిస్తున్నప్పుడు మీరు దానికి అడ్డు తగలొద్దు. మీకు వీలనైతే ఏమైనా చాతనైతే వచ్చి సలహాలు సూచనలు ఇవ్వండి అంటే మీడియా అనేది సార్, మీడియా ఇట్స్ అ వర్డ్ ఇట్స్ అద పదమే చెప్తుంది. ఏంటి? కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అంతే. మీడియా అనేది మీడియా అడ్రస్ చేయడం అనేది ఏంటంటే ఉట్టిగా మన దగ్గర ఉన్న అభిప్రాయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలను పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి మీడియా అనేది వేదిక కాదు. మీడియా అనేది సాక్ష్యంగా నిలబడుతుంది. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మనం చేసిన వాదనకు సాక్ష్యంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు వేదిక అవ్వదు. మీరు శాస్త్రసభలో వచ్చి మాట్లాడండి అంటే ఇక్కడ మాట్లాడము, మేము మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామంటే ఆయన ఇష్టానికి వచ్చిండు, ఆయన ఇష్టానికి ఒక గంట సేపు మాట్లాడిండ్రు. ఎవరో మీ మీడియా మిత్రులు మీలాంటి జర్నలిస్టులు ఎవరో అంటే ఆయన ఇష్టానికి గంట సేపు మాట్లాడినా కానీ, కార్తిక్ గారు మీరన్న పాయింట్, ఆయన ఇష్టానికి గంట సేపు మాట్లాడినా కానీ ఆ గంట సేపు మాటల్లో చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతోంది. అంటే కేంద్రం డిపిఆర్ని వెనక్కి పంపించింది. 90 టీఎంసీలు రావాల్సినటువంటి స్థానంలో 45 టీఎంసీలు కేటాయిస్తే చాలు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కేంద్రానికి లేఖ రాశారంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి విమర్శల్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా గోదావరి కృష్ణా జలాలను తరలించుకోబోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించట్లేదు. ఆ రోజు బనకచర్ల ప్రాజెక్టు విషయం అయితేనేమి, ఈ రోజు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అయినా కానీ మాట్లాడమంటున్నాం. మేమేమంటున్నాం అంటే ఆ వ్యాలిడ్ పాయింట్ వచ్చి సభలో మాట్లాడమంటే రికార్డు కదా రాష్ట్ర పరిపాలన విభాగంలో రికార్డు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన సభలో మాట్లాడమనండి వ్యాలిడ్ పాయింట్ అయితే అని అంటున్నారు. సో అది వ్యాలిడ్ పాయింట్ అన్నది మీ మాటల్లో ఒకటి కనిపిస్తే దానికి సమాధానం సభ వరకు ఎందుకు చూడాలి? సమాధానం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితులు లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కి తిట్ల రూపంలోనే సమాధానాలు ఉన్నాయి, రాజకీయ విమర్శలే ఉన్నాయి తప్ప దానికి సరైనటువంటి సమాధానాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? సో ప్రెస్ మీట్ నే తట్టుకోలేక ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. రేపు అసెంబ్లీకి వస్తే ఆన్సర్ ఇవ్వగలుగుతారు అని చెప్పి కేటీఆర్ కూడా ఈ రోజు అంటున్నారు. తిట్లు అంటే ఏంటి సార్? ఏంటి తిట్లు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాడిన పదాలు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు తన పౌరుషాన్ని, రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి కోపాన్ని, అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దోపిడీకి గురైనప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఘాటుగా మాట్లాడుతున్నాడు. ఘాటుగా మాట్లాడిన దానికి వల్గర్ లాంగ్వేజ్ కు తేడా లేకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏమన్నాడు? లాగులో తొండలు వేసి కొడతా అన్నాడు. అదే భూతేం కాదు కదా. తొండ అనేది ఒక జీవి, లాగ్ అనేది మనం వేసుకునేది. అందులో భూతేముంది? అది వేసి కొడతా అంటే ఇప్పుడు మరి నీ ఈపులు చింతపండు చేస్తా అంటాం, అది భూత అంటే దాని అర్థం ఏంటి?
అక్కడ ఉన్నటువంటి అంటే మీ దృష్టిలో మీ దృష్టిలో అవి బూతులు కాకపోవచ్చు, కానీ ఒక సభ్యత అనేది ఉంటుంది కొన్ని అనడానికి. లాగులో తొండలేసుకోవడం అని అంటే బూతు కాకపోవచ్చేమో, కానీ మాట్లాడే సభ్యత అనేది ఒకటి ఉంటది కదా. నేను రేవంత్ రెడ్డిని అనట్లే, ప్రత్యేకంగా కేసీఆర్ బట్ మాట్లాడే సభ్యత అనేది ప్రజలకు ఏమిస్తున్నాం మనం. ఇప్పుడు మీరు అన్నారు అది బూత్ కాదని చెప్పేసి, రేపు పొద్దున్నే 2వ తరగతి పిల్లాడో 3వ తరగతి పిల్లాడో విని అదే మాట వాడతాడు, అది బూత్ కాదని చెప్పేసి చేస్తారా మీరు? ఇప్పుడు రాజు అన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన విధానము కరెక్ట్ అంటారా? మరి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు వ్యక్తి, కానీ మాట్లాడుతున్న స్థాయి అయితే ముఖ్యమంత్రి గారి గురించి కదా. మరి ఒక ముఖ్యమంత్రిని రాజన్న లాంటి వ్యక్తి అట్లా మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దానికి మళ్ళీ సంస్కారం ఇవన్నీ ఎందుకు ఆపాదిస్తారు నాకు అర్థం కాలేదు. సరే, అంటే ఈ అంశాన్ని డిలీట్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. ఇది మాటల వైపు తిట్ల వైపు జరిగే చర్చ కాదు. ఈ చర్చలో ప్రశ్నలకు జవాబులేంటి, కేసీఆర్ వేసినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానాలు ఏమొస్తున్నాయి? అంత పెద్ద ప్రెస్ మీట్ లో అంత అంటే జనరల్ నీళ్లు నిధులు నియామకాల ఉద్యమం జరిగితే అదే నీళ్ల కోసం మళ్ళీ ఈ రోజు కేసీఆర్ ఒక ఆయుధాన్ని పట్టుకొని వస్తున్నారు. ప్రజా ఉద్యమాలు తీస్తా అన్నారు, ప్రజలు చైతన్యవంతం చేస్తా అన్నారు. అదే మహబూబ్ నగర్ నుంచే బహిరంగ సభతోటి స్టార్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ప్రశ్నలకు సమాధానాలు రావు, మీకు ప్రశ్నలకు సమాధానాలు శాసనసభలో వస్తాయి. మీరు ఇదే ప్రశ్నను శాసనసభలో వచ్చి అడగడానికి మీకున్న భయం ఏంది, మీకున్నటువంటి బాధ ఏముంది, మిమ్మల్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? మీరు ఇదే ప్రశ్నలు వచ్చి శాసనసభలో అడగమంటున్నాం కదా. రాజు గారు సమాధానం, ఒక నిమిషం కరెక్ట్ రాజు గారు, ఆన్సర్స్ అనేటివి